మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని సన్నిధులు మరియు దేవుని వాక్యం వినే భాగ్యం షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి, మీరు వింటున్న దాన్ని బట్టి మనమందరమును చేరి దేవదేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించబద్దులం. మానవుల మాటల కంటే మానవుల మాటల కంటే, ఒక మనిషి మాటల కంటే, జ్యోతిష్యగల మాటల కంటే, శకునగాడి మాటల కంటే, ధనవంతుల మాటల కంటే, ఈ లోక జ్ఞానవంతుల మాటల కంటే అన్నిటికంటే శ్రేష్టమైనది తెలుసా? దేవుని మాట. వీళ్ళందరూ కలుగు చేసినవాడు ఎవరు? వీళ్ళందరూ కలుగు చేసినవాడు కూడా దేవుడే. కాబట్టి దేవుని మాట వినే భాగ్యం సజీవులైనటువంటి మనకు అనుగ్రహించాడు. కాబట్టి అందులో బట్టి నిజంగా దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించబద్దులం. ఇందులో బట్టి దేవా, ఈ భాగ్యము, ఈ ధన్యత, ఈ అవకాశం నాకు ఇచ్చావు, అందులో బట్టి నీకు స్తోత్రంలోని ప్రభుని మనం ఎంతగానో స్తుతించబద్దులం. చల్లటి వాతావరణం, ఎండలో వేడి మధ్యలో కూడా చల్లటి వాతావరణంలో దేవుని వాక్యం వినగలిగిన ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించబద్దులం. దేవునికి హృదయపూర్వకంగా మన కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజంతా మన పని పాటలు, మన ప్రయాణాల్లో, మన రాకపోకలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలలో, మన యొక్క ప్రతి పనిలో దేవుని సహాయమును బట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వినగలుగుతున్నాం. మీరు పగులన చూడొచ్చు, రాత్రిన చూడొచ్చు. దేవుని వాక్యం ఏదైతే మీ వాక్యం చూస్తున్నాం, అందులో బట్టి మనం చూడగలిగిన భాగ్యం, రెండోది వినగలిగిన భాగ్యం ఇచ్చాడు. అందులో బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. కొంతమంది చూస్తారు కానీ కొంతమందికి వినికిడి ఉండదు, కొంతమందికి నోరు ఉండదు మాట్లాడాలనుకున్నా, కొంతమంది చూడలేరు, కొంతమంది వింటారు. దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. అందులో బట్టి దేవుడికి హృదయపూర్వకంగా నిజంగా కృతజ్ఞత చెల్లించాలి. మనం ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా చూపు లేక బాధపడుతున్నారు, వేదన చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు. నోరు రాకుండా, మాట రాకుండా, చేతులు రాకుండా, ఇవి లేకుండా మానవుడు ఎంత నలిగిపోతున్నాడు. ఈరోజు మనకి స్థితి ఇచ్చాడు, ఈ వైభవం ఇచ్చాడు. అందులో బట్టి ప్రభువుని స్తుతించాలి. మంచిది, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభిద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు నాయన. ఈరోజు నా ప్రభువా, ఈ మాటలు వింటున్న వారిని మీరు దీవించండి. ఇది పరీక్షల సమయం. బిడ్డలు ఎంతోమంది ప్రభువా పరీక్షలు రాస్తున్నారు, రాసేసిన వారు ఉన్నారు, రాస్తున్న వారు ఉన్నారు, రాయబోయే వారు ఉన్నారు. నాయన బిడ్డలందరికీ కూడా మీ జ్ఞానం దయచేయండి. వారు చదివిన చదువులో మంచి పర్సంటేజ్ వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించండి. అలాగూ నా తండ్రి ప్రభు, ఎంతోమంది ఉద్యోగాల కొరకై, వివాహాల కొరకై, గర్భఫలాల కొరకై, పనిపాటల కొరకై, ఇంటి నిర్మాణం కొరకై, అప్పుల బాధల కొరకు, అనారోగ్యం కొరకై ప్రభువా వారెంతో బాధపడుతున్నారు. సహాయం చేయండి. ఆరోగ్యం కావాలని, ఆశీర్వాదం కావాలని, ఆనందము కావాలని, ఆత్మీయులు కావాలని, అండ కావాలని, ఆహారం కావాలని అడిగిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వాటన్నిటినీ కృప చొప్పున మీరు సహాయం చేస్తారని, ఈ రాత్రి వేళ మీరు దీవిస్తారని ప్రభు వాక్యం చదవబోతూ ఉండగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఎవరికి ఏది అవసరమో అది మీరు పలికింప చేయమని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి బైబిల్ మధ్య పుస్తకం అనేటువంటి కీర్తనలో 84వ కీర్తనలో 11వ చరణం మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. మరలా చదువుతున్న, జాగ్రత్త చూడండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభువు తన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ రాత్రి వేళ ఒక మాటను మీ దృష్టికి తీసుకుని రావడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడిన వాక్య భాగం యెహోవా సూర్యుడును అని రాయబడింది. ఎవరంట? ఎవరా? ఆయన సూర్యుడు అనే మాట. దేవుడు ఎలాంటి వాడు తెలిసిన? సూర్యుడు అనే మాట మనం చూస్తున్నాం. ఈరోజు నేను సూర్యుడు గురించినట్టు విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఎవరి గురించి? సూర్యుడు చాలా ప్రాముఖ్యం, అవునా కదా? సూర్యుడు లేకపోతే పనులు ఏవి జరగవు. అర్థమవుతుందా? దేవుడు అందుకే పగలు రాత్రి ఉంచాడు. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, మొత్తం కలిపితే 24 గంటలు దేవుడు ఉంచాడు. కాబట్టి 12 గంటలు పగులు ఉంటుంది, 12 గంటలు చీకటి ఉంటుంది. పగులు ఎంత అవసరమో చీకటి కూడా
ఒకవేళ పగులు పెడితే కష్టపడుతూనే ఉంటారు 24 గంటల జనాలు. 24 అవర్స్ ఓవర్ డ్యూటీ ఉంది. 8 గంటల తర్వాత 2 గంటలు డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు. ఓవర్ డ్యూటీ చేసి అయిపోతాడు, లాస్ట్కి ఒళ్ళు కూడా అలసిపోతుంది. కాబట్టి దేవుడు తెలివైనవాడు. కాబట్టి ఆయన తన గురించి ఇక్కడ చూస్తే ఇక్కడ సూర్యుడు అనే మాట ఎవరికి వర్తిస్తుంటే కేవలం దేవునికి వర్తించబడే పదం ఇది. యేసుక్రీస్తు ఒక సూర్యుడి వలె ఉన్నాడు. ఎట్టున్నాడు ఆయన? ఒక సూర్యుడి వలె ఉన్నాడు. దేవుడు లేకపోతే మనకేవి జరగవు, సూర్యుడు లేకపోతే మనకేది కూడా జరగదు. అవునా కదా? ఒక ఉదాహరణకి చెప్తాను చూడండి. ఒక చెట్టు వృక్షం అవ్వాలంటే కూడా ఏముండాలి? సూర్యకిరణాలు చెట్టు మీద తగలాలి. సూర్యకిరణాలు పడకపోతే చెట్టు బిన్ని ఎదగదు. అర్థమవుతుందా? మన బట్టలు, తడిచిన బట్టలు బాగా డ్రై అవ్వాలంటే, ఎండాలంటే ఏం కావాలి? సూర్యుడు అవసరం. దేవుడు ప్రతి మనిషికి, జంతువులకి, మనుషులకి అందరికీ సూర్యుడు చాలా అవసరమైన వాడిగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యములో 4 కారణాలు. సూర్యుడు అనే పదం ఏం పేరండి? సూర్యుడు. మనము సూర్యుడిని చూడాలంటే మన కన్నులు సరిపోదు. దగదగ మెరుగుచుండు అగ్ని వంటి సూర్యకిరణాలు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఫిబ్రవరి నెలకి అయిపోయింది, మార్చి నెలకు వచ్చాం. మార్చి నెలకి ముగింపులో ఇక్కడ పోతున్నాం. దగ్గరగా ఎండలు ఎట్టున్నాయి? ఫుల్లుగా ఎండ కాస్తుంది. ఎండ వేడి సూర్యకిరణాలు ఎవరి మీద పడుతుంది? మనుషుల మీద పట్టుకుంటే మనుషులు ఏమడదు, వడదెబ్బ తగిలి కూడా పడిపోతున్నారు. అప్పుడే ఎంత ఎండ, ఎంత పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆ సూర్యుడు ప్రజలకు ఏ విధంగా అవసరమో దేవుడు కూడా, సూర్యుడైనటువంటి దేవుడు కూడా ప్రతి మానవునికి అవసరమే. సూర్యుడు వద్దనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తెల్లారు ఎప్పుడో అవుతుందని కొంతమంది ఉంటారు కదండి. సూర్యుడు ప్రతి ఒక్కరికి అవసరమే. దేవుడు కూడా ప్రతి ఒక్కరికి అవసరం. జాగ్రత్తగా వినాలి. దేవుడు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరికి సూర్యుడు నాకు ఈరోజు అవసరం లేదు అనేదానికి వీలు లేదు. సూర్యుడు అవసరం అందరికీ. ఎప్పటి వరకు? ఈరోజు వరకే కాదు, మనం ఉన్నంత వరకు సూర్యుడు అవసరం. దేవుడు ఈ భూమి మీద మళ్ళీ ఎంతవరకు ఉంచుతాడో, ఆయన సంకల్పం ఎంతవరకు ఉందో అంతవరకు సూర్యుడు అవసరం. ఆయన అవసరం అంతగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సూర్యుడు యొక్క అవసరతను బట్టి మనం చూస్తే సూర్యుడు చేసే 4 పనులు, సూర్యులో ఉన్నటువంటి క్వాలిటీస్, సూర్యుడిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏం చెప్పుకోవచ్చు అంటే 4 లక్షణాలు చెప్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం, ఆ న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుదాం. 5:11లో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనమా? అక్కడ రాయబడిన మాట మనం చూద్దామండి. చదవండి అన్న. న్యాయాధిపతుల గ్రంథం అక్కడ ఏం రాయబడుతుందంటే, ఆ సూర్యుడు ఎలాంటి వాడనంటే బలమైన సూర్యుడు అని రాయబడితే 31 వచ్చి చూద్దామా? 5:31లో యెహోవా నీ శత్రులందరూ అలాగునే నశించెదరు, ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటుంది. సూర్యుడు ఎలాగో బలమైనది, అగ్ని. మీకు కొన్ని విషయాలు చెప్తాను. అగ్ని బలమైనది, బలహీనమైందా? నీరు కూడా, అగ్ని కూడా, నిప్పు కూడా, కొన్ని బలమైనటువంటి వస్తువులు దేవుడు భూమి మీద ఉంచాడు. బలమైనది దేవుడు నిర్ణయించాడు, నియమించాడు కూడా. ఆ నియమించిన వాటిలో దేని బలాన్ని తట్టుకున్న అగ్ని బలానికి, సూర్యుని బలానికి మానవుడు తట్టుకోగలడా? తట్టుకోలేడు. నీళ్ళ బలానికి తట్టుకోగలడా? తట్టుకోలేడు. అర్థమవుతుందా? కొన్ని దేవుడు భూమి మీద ఉంచాడు, వాటిని మనం తట్టుకోలేం. న్యాయాధిపతుల గ్రంథం 5:31లో చదవబడిన వాక్యంలో బలముతో ఉదయించు సూర్యుడి వలె ఉందురు అని రాయబడుతున్నమాట. సూర్యుడు వలె మీరు ఉంటారు అంటే సూర్యుడు ఏమి ఇస్తుందంటే అది బలం. చెట్టుకి బలం ఏది తెలిసిన? సూర్యకిరణాల ద్వారా. మరి మనిషికి బలం ఎవరు? యేసు ప్రభు అనే సూర్యుడు మనకు అవసరం. ఆయన ద్వారానే మనకు బలం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారానే మనకు బలం. మీకు కావాలంటే 18వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 32వ వచనంలో ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలో 18:32లో సూర్యుడు బలమైనదే, మనకి ఎలా ఉపయోగపడుతుంది? 32వ వచనంలో నేను చదువుతున్నాను.
నాకు బలము ధరింపచేవాడు ఆయనే. ఏందట అమ్మా? నీకు బలం ధరింపజేసేవాడు ఎవరు? సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు నీకు బలం ధరించేస్తాడు. మనం ఎంత బలం తెచ్చుకున్నా, టానికలు తాగినా, విటమిన్స్ మాత్రలు మింగినా ఏం కావాలి? కరోనాకి ఏం కావాల్సి వచ్చిందా? ఎండ చూస్తారు కదండి, ఎండ బలం కావాలి, గుండె బలం కాదు కావాల్సినప్పుడు. ఎండ బలం కావాలి, గుండె బలం కావాలి కరోనా కాలంలో. అవునా కదా? ధైర్యం ఉండాలి. సూర్యుని బలం అవసరమైంది ఆ దినాల్లో. సూర్యకిరణాల ద్వారా కూడా కొంతమంది చెప్పారు అది ఒక మెడిసిన్. అదొక మెడిసిన్. ఇంట్లోనే ఉండిపోయి ఏమవుతుందంటే మనిషి చల్లబడిపోతాడు. అప్పుడప్పుడు వెచ్చ కావాలి, వేడిదనం కావాలి. ఇక్కడ నేను చెప్పబోయే మాట అంటే మనకు బలం ఇచ్చేవాడు ఎవరంటే సూర్యుడు అయినటువంటి యేసుక్రీస్తు వారే. అందుకే రాబడిన మాట మనం గమనిస్తున్నాం. నాకు బలమును ధరింపజేవాడు దేవుడే. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావా? వయసు మీద పడే కొద్దికి మనకేమొస్తాయి? అప్పుడు ఎవరు బలం కావాలి? అయ్యా నీ బలం నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలి ప్రభువా. మరి బలం కావాలంటే ఏం చేయాలి? బలం ఎక్కడ దొరుకుతుందో, బలం ఎక్కడ సంపాదించుకోగలమో దాని కావాల్సినటువంటి పని మనం చేయాలి. నీరు ఫ్లో అవుతుంది, అది ఆగిపోవాలంటే ఏం చేయాలి? దానికి ఆనకట్టన వేయాలి, దానికి ఏమైనా అడ్డు పెట్టాలి, దానికి ఏమైనా చేస్తే కానీ అక్కడ వస్తున్నది ఆగిపోవడానికి అవకాశం లేదు. అలాగే దాన్ని ఆపడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తామో బలము కావడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. బలం కావడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఏ బలం? ఇది దైవ బలం. కీర్తనల గ్రంథంలోనే ఒక మాట చూద్దాం. 105వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని వెదుకుడి. ఇక్కడ ఏం వెతకాలట? ఆయన బలం వెతకాలి. అమ్మా నీకు అవసరమైనప్పుడు ఆయన బలం దగ్గర వెతకాలి. నీకు అవసరమైనప్పుడు ఆయన బలమును పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుడు యొక్క బలం కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. సూర్యుని కొరకు ఉదయకాలం ప్రతి మానవుడు ఏం చేస్తాడు? పడుకో అంటాడు. ఇంకా ఎండ రాలేదులే, పడుకో మనసా, పడుకో బెడ్షీట్ వేయి, కప్పో అంటాం. సూర్యుడు అదే మొక్క మీద పడినామనుకో, కాలుతా ఉంటే అబ్బా అప్పుడు ఎండ వచ్చేసింది అనుకుంటాం. కొంతమంది రాత్రి నేను ఎట్ట నిద్రపోయి నాకే తెలీదు, కళ్ళు మూసే కొంచెం సూర్యుడు తెల్లారితో కాలిన తర్వాత వచ్చిందండి, అప్పుడు గుర్తొచ్చింది అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏ బలం కావాలి? సూర్యుని బలం. ఒక మనిషి లేపాలంటే కూడా ఏం కావాలి? సూర్యుకి అదే చల్లగా ఉంది అనుకో, లేడు. బలం అనేది మన బలాన్ని వెతకాలి. యెహోవా దొరుకు కాలమందు మీరు ఆయన్ను వెతకండి. ఎవరిని వెతకాలమ్మా? ఇంత దూరం మీ ఊరికి వచ్చింది సువార్త, ఏడికా? మీరు వెతకాలి దేవుని దగ్గరికి. ఈ రోజుల్లో మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. దైవ బలం లేనిదే దుష్ట బలం జయించాలంటే ఏ బలం కావాలి? దైవ బలం కావాలి. ఏ బలం కావాలి? దైవ బలం. ఏ బలం కావాలండి? దైవ బలం కావాలి. ఓ తల్లి మా ఇంటి దగ్గరకు వచ్చి, అయ్యా ఈ ఇంటి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని అడిగింది. ఏందట? ఇప్పుడు ఈ దెయ్యాన్ని దోవాలంటే ఏ బలం కావాలి? అమ్మ మన బలాలు పనికిరావు, మన శక్తి పనికిరాదు. ఏ బలం కావాలి? దైవ బలం. దహించు అగ్ని అయినటువంటి బలము కలిగినటువంటి యేసుక్రీస్తు నామం కావాలి మనకు. ఆయన నామంలో ప్రార్థన చేస్తే ప్రతిది కూడా ఉంగిపోతుంది. కాబట్టి మనం శరీర బలము, ఆత్మబలం కావాలి మనకు. విశ్వాసులకి ఏ బలం కావాలి? శరీర బలం వస్తుంది, తింటే వస్తుంది, అది వేరు. ఆత్మీయులు ఆత్మీయమైన బలం సంపాదించాలి. ఎట్లా వస్తుంది ఆత్మీయమైన బలం? ఎట్లా వస్తుందన్నా? దేవునిలో ఉంటే, ఆయన వెతికితే, ఆయన కనుగొంటే, ఆయన అనుభవిస్తే, ఆయనతో జీవిస్తే అప్పుడు దైవ బలం సంపాదిస్తాం. నీకు దైవ బలము కావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి. నీకెస్ట్ వచ్చేప్పుడు కాదు అయ్యా, మీకెస్ట్ వచ్చేప్పుడు కాదు దైవ బలం, దేవుని సన్నిధి. నీకు ప్రతిరోజు బలం కావాలి, అప్పుడప్పుడు కావాలా అమ్మా? రోజు కావాలి. డ్రాగన్ ఫ్రూట్ కొనండి, 200 రూపాయలు కిలో. 2 వస్తాయో 3 వస్తాయో కదా. డబ్బిచ్చి బలం సంపాదించుకుంటారు, శరీర బలం. నిజమా కదా? ఆ పండు తిన్నానా, ఈ పాలు తాగునైనా, ఆ జ్యూస్ తాగు ప్రభు, ఈ జ్యూస్ తాగురే. బలం కోసరం ఏమవుతారు? మనం బలహీనలు కాకూడదని ఖర్చు పెడుతున్నాం. నిజానికి నేను లెక్కేసుకుంటే దేవుడు నీకు ఎంత బలం ఇచ్చాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావయ్యా దేవుని కోసం. నిజమా కదా? మన శరీర బలం కొరకు ఇంత ఖర్చు పెట్టేవి. దేవుడు రాత్రి వేళ నేను కోరేది నువ్వు దేవుడితో గడుపు, అది ఆ బలం చాలు నీకు. దైవ బలం కావాలి. దైవ సన్నిధి బలముతో నువ్వు నింపబడాలి.
నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు ఇప్పుడు కుదరలేదు, తర్వాత ఎప్పుడైనా వస్తాను, తీరుకుంటే వస్తాను, సమయం ఉంటే వస్తాను, అనుకూలత ఉంటే వస్తాను, అవకాశం ఉంటే వస్తాను. ఈ కథలు కదా కావాల్సింది. ఇదే ప్రశ్న దేవుడు అంటే ఏమవుతామా? నాకు టైం లేదనా. డాక్టర్ అంటాడు, లేదు తప్పనిసరిగా నేను పెట్టుకోవాలి సెలైన్ పెట్టాల్సిందే అంటే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సెలైన్ పెట్టాలంటే సచ్చినట్టు పెట్టుకోవాల్సి, డాక్టర్ ఏం చెప్తే చేయాల్సిందిగా. దైవబలం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మబలం మనకు అవసరం. మరి ఈ బలం ఎట్లా వస్తుంది? ఆత్మీయులతో జీవిస్తేనే ఏమొస్తుందా? ఆత్మీయమైన బలం వస్తుంది. ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉన్నాం. మేము రోజు రోజుకి ఏమవుతున్నాం? బలపరచబడుతున్నాం. వాక్యం సహవాస సన్నిధిలో మన అనుదిన బలవంతులు అవుతాం. కాబట్టి బలవంతులు కావాలంటే ఏం చేయాలి? బలమైన యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి. వస్తారు రాత్రి కాలంలో, నీకు టైం లేదనుకోవద్దు, సమకూర్చుకొని రా. ఇప్పుడు బాగలేదు, పగులైనా రాత్రి అయినా చూడవు, తప్పనిసరిగా మరి కడుపు నొప్పి వచ్చింది అర్ధరాత్రిలో, ఏం చేస్తావా? తట్టుకోలేకపోతున్నావు, పరిగెత్తావు లేదా డాక్టర్ దగ్గరికి? అది పగుల రాత్రి చూస్తావా? ఏది దొరికితే ఎత్తుకొని పోతూ ఉంటావు. బండో ఆటోను వీళ్ళు వాళ్ళు అడుక్కొని మొత్తం మీద, లేకపోతే 108 కొడతావు, కొట్టి అంబులెన్స్లో ఎక్కించుకొని పోతూ ఉంటావు. నొప్పికి పగులు లేదు, మరి దేవుని సన్నిధికా? అమ్మ అర్థం చేసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు టైం చూడకూడదు. ఎంతగా దేవునితో ఉంటే నువ్వు అంత బలం సంపాదిస్తాం. కాబట్టి ఒకటి బలమైనటువంటి సూర్యుడని చదువుకున్నాం. రెండవ విషయం చూద్దాం రండి. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. రెండవ సూర్యుడు పదాన్ని గురించి, దాని గుణాన్ని గురించి చూద్దాం. ఏం రాయబడుతుందో మనం చూద్దాం. త్వరగా చదివి ముగిద్దాం. పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చదవగలిగిన వారు చదవండి. 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళంకము గలదై ఊహిత సైన్య సమబేగ రూపిణియగు ఈమె ఎవరు? ఆ మాట ఈ ఒక్క మాట కొరకు నేను చదివించాను. సూర్యుని అంత స్వచ్ఛమును అని ఉంది. సూర్యుడు ఏమైనా కల్మషం ఉందా? సూర్యుడు చెత్త ఏమైనా ఉంటుందా? లేదు. సూర్యుడు అంటే కల్మషము ఉండదు అన్నమాట సూర్యుడు, అంతేనా? ఒకటి, సూర్యుడు బలంగా ఉంటాడు. నెంబర్ 2, సూర్యుడు ఏముంది? కల్మషం ఉండదు. అంటే అది అపవిత్రమైనది కాదు, అది కల్తీ ఉండదు, అంటే అది నిజాయితీ కలిగింది. దొంగ నోట్లు ఒరిజినల్ నోట్లు మనకు తేడా తెలుస్తుంది. అర్థమవుతుంది కానీ చూడగానే పట్టి చూస్తే ఏ నోట్ అయితే తెలిసిపోతుంది. ముద్ర ఉంటేనే నోట్ ఎత్తి చూసినప్పుడు ఆ డబ్బు మీద గాంధీ బొమ్మ ఉంటేనే ఇది ఒరిజినల్ తెలుస్తుంది కదా. కొన్ని విషయాలు మనకు కనిపెడతాయి కదా, కొన్ని పేపర్స్ చూస్తాం మధ్యలో. ఈరోజు మన జీవితాల్లో ఏమండి, ఆయన ఎలాంటి వాడని రాయబడితే ఆయన ఊహిత సైన్య సమబేకర ఈమెరు సూర్యునంత స్వచ్ఛమును. అది ఈమె ఎవరు? సూర్యుడు అంటే సంఘాన్ని పోల్చబడి రాయబడిన పదం. సూర్యుడికి పోల్చబడిన పదం అంటే అది కల్మషము లేదు, అది కళంకము లేదు. మా సంగమా నీకేముండకూడదు? కళంకం ఉండదు, కల్మషం ఉండదు. దేవుని పిల్లలు కల్మషాలు ఉండకూడదు, కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు, దాగు ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. సూర్యులో కల్మషము లేదు, మరి నీలో నాలో కల్మషం ఉండకూడదు, కళంకం ఉండకూడదు. ఎవరు మనం ఆత్మీయులు, వధువు సంఘం. వరుడైన యేసు ప్రభువు వారిని పరిణిమాడే రోజు, ఒకరోజు మధ్య ఆకాశంలో రాబోతుంది నేస్తమా. ఆ గొర్రెపిల్ల మహోత్సవం ఇందులోనికి మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి మనం ఎలా బ్రతకాలంటే ఈ భూమి మీద ఎట్లా కన్యకలాగా బ్రతకాలి. కల్మషం అంటే ఏమండి, ఎవరైనా చెడిపోయిన స్త్రీని వివాహం చేసుకోవడానికి ఏ మానవుని ఇష్టపడతాడో ఇలాగందాం. కన్యకును ఇష్టపడతారే కానీ కన్యత్వం పోగొట్టుకున్నదాన్ని ఎవరు ఇష్టపడరు కదా. సహజంగా లోకం చెప్పేది విధాలుగా మనడం. ఒక కన్యత్వం కలిగిన స్త్రీ విషయంలోనే ఇంతగా ఆలోచన చేస్తే కల్మషం లేని ప్రభు ఎలాంటి వాడండి. వధువు సంఘం అనేటువంటి మనం ఎలాగ ఉండాలి? కన్యకలు వలె మనం ఉండాలి. బుద్ధి కలిగిన కన్యకలాగా బ్రతకాలి. కల్మషము లేని కన్యకలు, అపవిత్రత లేని మరి కన్యకలుగా మనం బ్రతకాలి. ఊహిత సైన్య సమబేకర ఈమె ఎవరు? సంఘం అంత స్వచ్ఛంగా ఉండాలి. మీరు ఎప్పుడు చూడండి, పారే నీళ్ళు ఎట్టుంటుందా? పారే నీళ్ళు ఎట్టుంటుంది? తెల్లగా కనిపిస్తుంది. అలా ఉండాలి క్రైస్తవ్యం అంటే. బురదలో నీళ్లు కాదు, మనం పారే నీళ్ళు లాగా ఉండాలి. అవునా కదా? పారుతున్న నీళ్ళు చూడండి ఎంత తేట కనిపిస్తుంది. లోపల రాళ్ళు ఉన్నా, చెత్త ఉన్నా, ఏమున్నా కనిపిస్తుంది. నువ్వు ఎలా కనిపించాలి? పారుతున్న నీళ్ళులాగా కనిపించాలి.
కల్మషము లేని స్త్రీగా కనిపించాలి, కల్మషం లేని పురుషుడిగా కనిపించాలి, కల్మషం లేని యవనస్తుడిగా కనిపించాలి, కల్మషం లేని పెద్దగా, కల్మషం లేని సేవకుడిగా నువ్వు కనిపించాలి. ఒక మాట చెప్తాను, నీ సంఘంలో నువ్వు కల్మషం లేని బ్రతకాలి. నీ బాధ్యత నువ్వు చేయాలి, నీ కర్తవ్యం నువ్వు చేయాలి, నీ విధులను నిర్వహించాలి. భార్యాభర్తల కల్మషాలు స్టార్ట్ అయిందనుకో ఏమైపోతుంది? కాలగర్భాన కొందరు కలిసిపోతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి కల్మషము లేని బ్రతుకురం. సూర్యుడు ఎలాగుంటుంది? కల్మషము లేకుండా ఉంటుంది. అవునా కదా? సగం ఉంటుంది అట్లేదు కదండి. దాని రూపమే ఒకే రూపం, దాని గుణమే ఒకే గుణం, దాని బలం ఒకే బలం. దేవుడు రాశాడు మనకు లేఖనాలలో సూర్యుని యొక్క క్వాలిటీస్. కోటి సూర్య తేజవంతుడని మన పాట పడతాను. ఎట్టని ప్రభు? కోటి సూర్య తేజవంతుడవు. ఆయన ఎలాంటి వాడు? కోటి సూర్య తేజవంతుడు. ఆయన స్వచ్ఛత కలిగిన వాడు. యేసు ప్రభులే పాపం అని ఉందా? ఏ పాపము లేని ప్రభు అయినా, నీతి సూర్యుడు ఆయన. నాలో నేరస్థాపన చేయగలరా అన్నాడు. ఆయన కలంకమైన ముడత దేవుని గురించి, ఆయన గురించి ఎబ్రీ పత్రిక 7:26 రాయబడుతుంది. 7:26 పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకము, కల్మషముడు, పాపముల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశమునకు మిక్కిలి చెందిన ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? కల్మషం. ఆయన కుమారులు కుమార్తె మనం ఎలాగ ఉండాలి? కల్మషం లేక ఉండాలి, పవిత్రంగా ఉండాలి. 3వ విషయం చూద్దారండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. సూర్యులో ఉన్నట్టు 3వ లక్షణం 31, 35 ఆ వచనంలో మనం రాయబడుతున్న మాట, పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రమును నియమించిన వాడు అని చూస్తున్నాం. పగటి వెలుగుకై సూర్యుని. ఇప్పుడు మీరు చెప్పాలి, సూర్యుడు ఏం చూపిస్తుంది? వెలుగు చూపిస్తుంది. అది అర్థం. ఒకటి బలము, రెండవది కల్మషము లేని జీవితం, మూడవది అది వెలుగు. సూర్యుడు మనకేంటంటే ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో చీకటికి తావు లేదు. దేనికి తావు లేదు? వెలుగు పవిత్రత, నెక్స్ట్ చీకటి పాపము అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం వెలుగు చేయబడతాం. అయితే మన జీవితాలను వెలిగించేవాడెవరు? మన దీపాన్ని వెలిగించిన వాడెవరు? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆయన మన దీపాలు వెలిగించాడు. ఆయన చీకటిలో ఉన్న మన జీవితాలని ఆయన వెలిగించాడు. మీకు కావాలంటే లేఖనాల్లో చదువుకుందాం రండి. కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 118:27 ఒక వాక్యం చూద్దాం. వెలుగిచ్చే సూర్యుడు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. 118వ కీర్తన 118:27 యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. అది దేవుడు మనకేమిచ్చాడు? వెలుగు అనుగ్రహించాడు. మన చీకటి వారం కాదు. ఇప్పుడు మన వెలుగు సంబంధం, మన పాపం తీసివేశాడు, మన అవినీతి తీసివేశాడు. ఆయన వెలుగులోనికి నడిచినలా ఇప్పుడు మనం వెలుగు మందులుగా చేశాడు. మనం ఒక జ్యోతుల వలె చేశాడు ఆయన మనల్ని. మనం వెలిగించబడే జీవితం. కాబట్టి ఈరోజు మనం ఎలా పడుతుంది? సూర్యులాగా వెలగాలి. నీ ఇంట్లో ఎట్లా వెలగాలి? వాడు వెలిగినాడు చూడు, కొన్ని రోజులు అట్టెలిగి ఆరిపోయాయి అంటారు జీవితాన్ని. అమ్మా, నువ్వు ఎప్పుడు ప్రమిదలాగా వెలగాలి. నువ్వు ఒక దీపంలాగా వెలగాలి. నీలో పాపం, నీలో కల్మషం, నీలో చీకటి, నీలో అపవిత్రత ఉండకూడదు. ఎందుకంటే సూర్యుడి వలె నువ్వు వెలగాలి. సూర్యుడి వలె వెలగాలి. 56వ కీర్తనలోనే ఒక మాట రాయబడుతుంది, మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 56వ కీర్తన 12వ చరణం. అక్కడ రాబడే మాట చూద్దాం. దేవా, నీవు మరణములోనే నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లుగా జారిపడకుండా నేను నా పాదములు తప్పించి ఉన్నావు. అది పడిపోకుండా తప్పించి జీవపు వెలుగులో ఉంచాడు. ఇప్పుడు మనం ఎవరు? మనం చచ్చిపోయిన వాళ్ళం కాదు. మన ఆత్మీయంగా బ్రతికిన వారం, ప్రభులో చెలించిన వారం, ప్రభులో జీవించిన వారం. ఈ మాట అర్థం చేసుకోవాలి.
వాక్యం ప్రకారం ఎన్ని విషయాలు చెప్పాను? నేను ముగిస్తున్న విషయాలను మనం ఎరిగిన వారమే. మన వెలుగు సంబంధాలుగా చేశాడు. కాబట్టి ఒకటి బలమైన సూర్యుడు, రెండవది కల్మషము లేని సూర్యుడు, మూడవది వెలుగైన సూర్యుడు చూస్తూ ఉన్నాం. వెలుగైన సూర్యుడు నేను వెలుగుమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు తన రక్తమే కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చెబడి యేసు ప్రభు నీ కొరకు లేచాడు. నమ్మితే పరలోక రాజ్యం, ఇది అది అగ్నిగుణం. కాబట్టి మనల్ని వెలుగు సంబంధాలుగా చేశాడు. కాబట్టి జీవములోనికి మనల్ని ప్రవేశించాడు. 4వ కారణం చూద్దాం. సూర్యులో ఉన్న 4వ లక్షణం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏ సూర్యుడు? నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలో మీకు ఆరోగ్యం కలుగును గనక. ఇది ఏ సూర్యుడు? ఆరోగ్యం ఇచ్చే సూర్యుడు అని రాసుకోవాలి. బలమిచ్చే సూర్యుడు, కల్మషము లేని సూర్యుడు, వెలిగిచ్చే సూర్యుడు, ఆరోగ్యం ఇచ్చే సూర్యుడు. ఆరోగ్యం, ఆ మాట మనం గమనించాలి. మనకేం కావాలి ఈ రోజుల్లో? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఎలా వస్తుంది? నా ఎముకల్లో ఆరోగ్యం లేదంటాడు. పాపమును బట్టి నా ఎముకలో స్వస్థత లేదు. కీర్తన 38:3 రాయబడుతున్న మాట. కీర్తన 38:3 రాయబడుతుంది. నా ఎముకలలో స్వస్థతే లేదు. ఎందుకో తెలుసా? నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి. ఆరోగ్యం లేకపోవడానికి పాపాల కారణమైపోతుంది చూస్తున్నాం. మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం రాయబడుతుంది. ఒక మనిషికి ఆరోగ్యం కావాలంటే, ఆత్మీయమైన ఆరోగ్యమైన శరీరమైనటువంటి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఒక వ్యక్తికి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? చదువుదామా? 4:21లో నా వాక్యమును నీవు చెవిని విగ్గుము, నీ కన్నులు ఎదుట నుండి దాన్ని తొలగిపోనీయకము, నీ హృదయమును వాటిని భద్రము చేసుకునము. అది దొరికిన వానికి జీవమును, వారికి సర్వశరీరమునకు ఆరోగ్యమిచ్చును. అది దొరికిన వారికంటే తెలిసిన దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యం వింటారో వారు ఏమవుతారు? ఆరోగ్యవంతులు అవుతారు. అనారోగ్యం ఉన్నా నువ్వేమవుతావు? ఆరోగ్యవంతులు అవుతావు. ఆరోగ్యం కావాలంటే ఆయన సన్నిధే. ఆయన మాట విన్నవారు ఆరోగ్యవంతులు అవుతారు. అది దొరికిన వారికి ఆరోగ్యం అన్నాడు. అవునా? అది దొరికిన వారికి సర్వ శరీరానికి ఆరోగ్యం. అమ్మా, ఈ లోకంలో నీకేం కావాలి? దేవుని మాట విని బాగుపడి స్వస్థపరచబడిన వారు ఎంతోమంది ఉన్నారు. వేలుగా లక్షలుగా ఖర్చు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. యేసయ్య మాట వింటావా? నీకు ఏ రోగమైనా, ఏ దరిద్రత అయినా దేవుడు నిన్ను తీసివేస్తాడు. ఈరోజు మా కళ్ళ ముందు మరి మీరు చూస్తున్నారు, వింటున్నారు లేదో, ఏమిటి వారి జీవితాల్లో మన డయాలసిస్ చేసుకునేవారు, కొంతమంది అయితే డయాలసిస్ చేసుకోకుండా అయినా దేవుడు వారు బ్రతికిస్తున్నాడు. క్యాన్సర్ని దేవుడు బ్రతికించాడు. ఇక బ్రతక క్యాన్సరు అంటే కూడా దేవుడు బ్రతికించాడు. మాతో ఛానల్ షాలేం స్వరూప్ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం అందిస్తున్నారు. అర్థమవుతుందా? బ్రతకరన్న దేవుడు బ్రతికిస్తున్నాడు. చనిపోతారన్న దేవుడు బ్రతికిస్తున్నాడు. ఇక కష్టమైన వారిని దేవుడు బ్రతికిస్తున్నాడు. అర్థమవుతుందా? నేస్తమా, ఈ రాత్రి వేళ వాక్యం ఉంటున్నావా? నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే. ఆయన దగ్గరకు వస్తే అద్భుతాలే, ఆయన దగ్గరకు వస్తే నీకు ఆశ్చర్యమైన కార్యాలే. ఆయన నమ్మితే పరలోక రాజ్యం, ఆయన నమ్మితే నిత్య అగ్నిగుణం తప్పించబడతావు. నమ్ముతావా? యేసుక్రీస్తుకు హృదయం ఇస్తావా? ప్రభుని చేర్చుకుంటావా? ఆయనతో సహవాసం చేస్తావా? ఆయన సన్నిధిని అనుభవిస్తావా? ఆయనతో జీవిస్తే నువ్వు ధనుడు అవుతావు. ఈ లోకంలో ఆరోగ్యం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారండి? బిడ్డల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? గర్భఫలం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? పిల్లలేక ఎంతమంది ఖర్చు పెడుతున్నారు? అర్థమవుతుందా? మరి మానవులు రక్తం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈరోజు అవయవాలు పనిచేస్తూ, ఈ మాత్రం జీవిస్తూ, ఈ మాత్రం చలిస్తున్నప్పుడు దేవుని కృప కదా. ఆరోగ్యం ఇచ్చేవాడు. కరోనాలో సూర్యకిరణాలు తగిలితే ఆరోగ్యంగా ఉంటారని ఎంత తాపత్రయపడ్డారు. కొంతమంది కరోనా పేషెంట్ మిద్దె మీద నిలబెట్టారు, తెలుసలేదు. సూర్యకిరణాలు తగిలితే కూడా ఆ వేడికి కూడా ఉన్న రోగం కూడా ఏమవుతా పటాపంచలేకపోతుందని. అర్థమవుతుందా? సూర్యునికి అంత బలం ఉంది, యేసుక్రీస్తుకి అంత బలం ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలాంటి సూర్యుడు? నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడు అయినటువంటి ప్రభు ద్వారా నీ జీవితంలో బాగుపడతాం. అనీతిమంతులు నిన్ను నీతిమంతులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు నీతిమంతులుగా మారాలంటే, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే సూర్యుని గురించి తెలుసుకో. రాత్రి వేళ సూర్యుని యొక్క లక్షణం తెలుసుకో.
ఆ సూర్యుని యొక్క గొప్పతనం, ఆ సూర్యుని యొక్క ఔన్నత్యం నువ్వు అర్థం చేసుకుంటే అద్భుతం చూస్తావు. అర్థం కానంత